మీ సమస్యలపైన మీరు ఒక విన్నపం చేస్తున్నారు. ఇట్లాంటి టైంలో ఇంతమంది పోలీస్ సిబ్బంది ఎట్లా అనిపిస్తున్నారు? మనం చూసుకున్నట్లయితే మేము ఈ ప్రభుత్వానికి కానీ ఈ యూనివర్సిటీ వీసీ కానీ కాలేజ్ యాజమాన్యాన్ని కానీ మేము తెలియజేసేది ఒకటే, ఇక్కడ కాలేజీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని మేము ప్రతిసారి ఒక వినతి పత్రం ద్వారా మేము ప్రిన్సిపాల్కి కానీ వీసీకి కానీ ఈ ప్రభుత్వానికి ఎన్నో సార్లు లెటర్లు ఇచ్చినాం. ఎన్నడూ కూడా మా సమస్యలు పరిష్కరిస్తానికి ఇక్కడ ఎవరు రాలే. ఈరోజు మనం చూసినట్లయితే పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మా సమస్యని ఎక్కడ ఉధృతం చేస్తాం, ఈ సమస్యను ఎక్కడ ఉధృతం చేస్తారన్న భయంతో ఈ ప్రభుత్వం ఈరోజు పోలీస్ బందోబస్తుని తీసుకొచ్చింది. ఈరోజు ఈ పోలీస్ బందోబస్తుని తీసుకురావడం కన్నా ఈ సమస్యని పరిష్కరించే దిశగా పోతే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. మేము ఎప్పుడైనా విద్యార్థుల పక్షాన ఉంటాం. మా సమస్యను కనుక పరిష్కరించకపోతే ఏబీపీ ఆధ్వర్యంలో ఈ సమస్యను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి కానీ ఈ వీసీకి కానీ తెలియజేస్తున్నాం. ఈ కాలేజీలలో ఎన్నో సమస్యలతో విలువలాడుతుంది. ఈ పీజీ కాలేజ్ గ్రౌండ్ని ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇవ్వాలనుకోరు. ఈరోజు అది మేము అడ్డుకున్నాం. ఏబీవీపీ ఇలాంటి ఏబీవీపీ అడ్డుకుంటుందని ఎట్లయినా ఈ సమస్యలని పరిష్కరించవద్దన ఒక మొండి వైఖరితోటే ఈ ప్రభుత్వం కానీ ఈ కాలేజీ యాజమాన్యం కానీ వ్యవహరిస్తుంది. మా కాలేజీ గ్రౌండ్ని పరిశుభ్రించకపోతే, కాలేజీలో ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే మేము ఎక్కడికన్నా ఈ సమస్యను ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇలానే మొండి వైఖరి ప్రభుత్వం కానీ వీసీ కానీ వ్యవహరిస్తే నిరాహార దీక్షకైనా ఏబీవీపీ ముందుకెళ్తుందని మేము తెలియజేస్తున్నాం. చదువుకునే యూనివర్సిటీలో పోలీసు బందోబస్తు ఇంతగనం ఎట్లా అనిపిస్తుంది? పోలీసులు అన్నలారా మీరు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఉన్న దగ్గర వాళ్ళు బందోబస్తుకు వస్తారు. ఆ సమస్య ఏదో ఊర్లలో ఎంతోమంది రైతులకు ఇబ్బందులకు లోనవుతున్నారు, రోడ్ల మీద ఎంతోమంది ఇబ్బందులకు ఉన్నారు. మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి విద్యార్థులే ప్రధాన కారణం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించుతామన్న భయంతో ఈరోజు పోలీసు ఇంత బందోబస్తును పెట్టింది. ఈ పోలీస్ బందోబస్తును పెట్టడానికంటే ఈ సమస్యలని పరిష్కరించే దిశగా చూసుకుంటే బాగుంటుంది. ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టినా కానీ ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ సమస్య కనుక పరిష్కరించకపోతే మేము ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతాం. ఈ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని భయాందోళన గురి చేయాలనుకుంటామేమో రేవంత్ రెడ్డి. ఎంతమంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చినా కానీ భయపడే పరిస్థితి లేదు. మా సమస్యలను పరిష్కరించే వరకు మేము వెనుకపోయే పరిస్థితి లేదని తెలియజేస్తున్నాం. సేవ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అనే నినాదం ఇచ్చే వరకు ఇవాళ విద్యార్థులు వచ్చినంటే ఎంత బ్యాడ్ కండిషన్స్ వాళ్ళు ఎదుర్కొన్నారో ఇప్పటి వరకు మనం విన్నాం. మరి ఇప్పటికైనా ఇక్కడుండే అధికారులైనా వాళ్ళ సమస్యలపైన దృష్టి పెట్టాలి అని మనం కూడా కోరుతున్నాం. Don't